వచ్చారు. అబ్బా ఆయన ఎటు వెళ్ళారో ఏమో, బాగా ఆకలిగా ఉంది. సర్లే ఇంట్లోకి వెళ్దాం, ఆయన వస్తే పిలుస్తారు. కీర్తి, కీర్తి, ఎటు వెళ్ళారు? వచ్చారా అండి? అడవికి వెళ్ళి కట్టెను తీసుకొచ్చాను. తీసుకొని వచ్చారా అండి? ఈరోజు ఆదివారం కదా, ఏం స్పెషల్ వండుతున్నావు? ఏం చెయ్యాలో మీరే చెప్పండి. మంచిగా మసాలా వేసి చికెన్ వండు. చికెనా? ప్రతి ఆదివారం వండుకుంటున్నాంగా అండి, స్పెషల్ ఏముంది? సరే, ఈ ఆదివారం బొంగుల చికెన్ వండుకుందామా? అబ్బా బొంగులో చికెనా? బొంగులో చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. మరి బొంగులో చికెన్ చేయడానికి బొంగులు లేవు కదండి. నేను అడవికి వెళ్ళి బొంగును తీసుకొని వస్తా. సరేనండి. అబ్బా ఎండ బాగా కొడుతుంది, అడవికి వెళ్ళి మనం బొంగును తినాం. ఏం చేద్దాం అబ్బా, ఏం చేద్దామా? మంచి ఐడియా వచ్చింది. కార్తీక్ గారి దగ్గర ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్ తీసుకొని బొంగున వేసుకొని వద్దాం. అబ్బా తొందరగా వెళ్ళి తొందరగా తీసుకొచ్చి బొంగున చికెన్ తొందరగా తినాను. అరే కార్తీకు, కార్తీకు. ఏంద్రా రఘు ఇలా వచ్చావు? అరే నీతో చిన్న పని నుండి వచ్చా. ఒరే నువ్వు పని లేకపోతే రావు, కానీ ఏంటో చెప్పు. అరే ఆదివారం కదా, స్పెషల్ గా బొంగుని చికెన్ చేసుకుందాం అంటే బొంగులు లేవురా. రారా అడవికి వెళ్ళి బొంగుని తీసుకొని వద్దాం. సరే వస్తే నాకు కూడా పెడతావా? సరే రారా వెందో, నీకెందుకు పెట్టాను, పెడతారా. సరే పదరా. కీర్తి, కీర్తి, ఇదిగో కీర్తి, బొంగును చికెన్ మసాలా ఎక్కువ వేసి వండు. సరే అండి. ఏడి ఈయన ఎటు వెళ్ళాడు? ఓ ఎడ్లకి నీళ్లు పెడుతున్నాడా? ఏంటే చిట్టి, ఏం వంట వండుతున్నావు? చెప్పండి, ఏం వంట వండమంటారు? అన్నంతో పాటు పప్పు వండు, తొందరగా అవుతుంది. ఏమండి నిన్నే కదా పప్పు వండి, ఇంకేమన్నా చెప్పండి. అయితే చపాతీతో పాటు దుంపలు కూడా చేయవే. అయ్యో చపాతీలు పిల్లలు తినరండి. అబ్బా నీ తిక్కంతాన్ని దొరికేవుగానే నాకు. ఏంటండి? ఏముంది, తెద్దామంటే 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 తెద్దామంటావు. ఏం లేదండి, మీరు చెప్పిన కూరే వండుతా. సరే ఏదో ఒకటి వండు తిందాం. లేదు లేదు, కూర మీరు ఏది వండమంటే అదే వండుతానండి. సరే ఈరోజు చికెన్ బిర్యానీ చేయవే. సరే బిర్యానీలోకి చికెన్ తీసుకురండి. సరే వెళ్ళి చికెన్ తీసుకొని వస్తా. సరేనే కానీ ఇంతకు బండి ఏది? ఆ కార్తిక్ గాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడండి ఆడుకుందామని. ఏదోకి ఎప్పుడో చెప్తా, బండి వేసుకొని వద్దురా పెట్రోల్ రేటు పెరిగిందని. అదేం లేదండి, అదిగో వస్తున్నాడు. రాని ఏదో వాడి సంగతి చెప్తా. ఏంటి నాన్నగారు కోపంగా ఉన్నారు? అరే బండి వేసుకొని వద్దన్నగా ఎందుకు వేసుకెళ్ళావు? ఏమండి మీరు తొందరగా వెళ్ళి చికెన్ తీసుకురండి, చికెన్ బిర్యానీ చేస్తా. ఎప్పుడు అడ్డుపడతా ఉంటావు. సరే వెళ్ళి తెస్తా. కొడితే కొట్టాలిరా చికెన్ కొట్టాలి, వండితే వండాలిరా చికెన్ వండాలి, తింటే తినాలిరా చికెన్ తినాలి. భయ్యా కిలో చికెన్ ఎంత? ఇంత.
సరదాగా అన్న కానీ కిలో 300 భయ్యా. అసలు నీకు చికెన్ కొట్టడం వచ్చా భయ్యా? వచ్చు భయ్యా, నీకు ఎట్లా కావాలంటే అట్లా కొడతా భయ్యా. 2 లెగ్ పీసులు వేసి చికెన్ కొట్టు భయ్యా. సరే భయ్యా. చిట్టి ఇదిగోవే చికెన్, బిర్యానీలో మసాలా ఎక్కువ వేసి వండు. సరేనండి. రఘు రఘు వీడెటు పోయాడో ఏంటో, ఇది పిలుస్తుంది. ఇక ఆగు, నాకు వినపడిందిలే. ఒరే రఘు, ఒరే రఘు. అక్క. వినపడ్డట్టుంది ఈ ఎదవకి. అక్క ఎందుకు పిలిచావు? ఒరే ఏం చేస్తున్నావురా? నిన్న కొట్టిన బాలు పోయింది కదా అక్క, దాన్ని ఎత్తుకుతున్నా. నిన్నే మీ అక్క వెతికి పెట్టిందిరా. ఒరే దాన్ని నిన్నే వెతుకుంచా. ఒసే బాలు పోయిందనుకున్నా, నువ్వే ఎతికి పెట్టావా? అవునరా. అయితే పద క్రికెట్ ఆడుకుందాం. ఒరే నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి అన్నం వండుకుంటా. మీ కబుర్లు ఇని నాకు కూడా ఆకలిగా ఉంది, ఏదైనా బాదం పప్పు వేయండి. అక్క నాకు కూడా ఆకలిగా ఉంది, ఏదైనా వెరైటీ చెయ్యి. ఒరే చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ పట్టుకోనరా. అక్క పైసలు ఎందుకు, అన్నగా ఇక్కడే ఉందిగా, కోడి కోసేద్దాం. అమ్మో వీళ్ళకి నేను దొరుకుతా, నా సంగతి అంతే. ఒరే అది అడవిలోకి పారిపోయిందిరా. అదక్కడికి పారిపోద్ది అక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒరే నేను వంటకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేస్తాను. సరే అక్క. తీసుకొచ్చావారా? చికెన్ కూర చాలా రుచిగా చెయ్యక్క. ఇది చికెన్